గో సంరక్షణ కోసం ఇప్పుడు ఈ బక్రీద్ లాంటి సందర్భంలో విపరీతంగా గోవుల్ని తీసుకొచ్చి చంపి వాటి మాంసాన్ని స్వీకరించడం అనేటటువంటిది గొప్పతనం కిందన అక్కడ ముస్లిం మతానికి సంబంధించిన పెద్దలు చెప్పడం, దానికి వ్యతిరేకంగా ఇక్కడ గోవులంటే హిందువులకి పవిత్రము, గోమాతగా కొలుస్తాం కాబట్టి తినద్దని చెప్పడం, ఇవి ఎప్పటి నుంచినో జరుగుతూనే ఉంది. కాకపోతే మైనారిటీ బుజ్జిగింపు రాజకీయాలు కాబట్టి ప్రోత్సాహం నడుస్తూనే ఉంది. మొన్న రాజాసింగ్ స్వయంగా పాత బస్తీలో బండి మీద వెళ్తా అక్కడ కట్టివేయబడినటువంటి గోవులు విజువల్స్ చూపించాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందా, లేకపోతే ఓవైసీనో లేకపోతే ముస్లిం మత పెద్దలు వద్దయ్యా అని ఆపారా? లేదు, జరిగిపోయేది జరిగిపోతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. బీజేపీ వాళ్ళు ఒక విచిత్రమైనటువంటి అంశాన్ని రైట్ చేశారు. కలెక్టర్ నోటీస్ తీసుకెళ్లారు. బీజేపీ అని కాదు, టోటల్ గో సంరక్షణ సమితి సభ్యులు. ఏంటయ్యా అంటే, ఒకటి ప్రభుత్వం అట్లాంటి రవాణా అవుతున్న గోవుల్ని కాపాడితే వాళ్ళు కాపాడట్లేదు, వీళ్ళు కాపాడతారు గో సంరక్షకులు. ప్రభుత్వ నోటీసు తీసుకొస్తారు, గోవుల్ని పోలీసులకు చెప్తారు. ఆ తర్వాతన ఆ గోవుల్ని ప్రైవేటు గో సంరక్షణశాలలేమో తీసుకోవట్లేదట, ప్రభుత్వ గో సంరక్షణశాలలో కూడా తీసుకోవట్లేదట. అలా రక్షించబడిన గోవుల్ని ఎక్కడ ఉంచాలో అర్థం కాని తలబట్టుకునే పరిస్థితి వచ్చింది. దీనికి చర్య తీసుకోండి అని గుంటూరు జిల్లా కలెక్టర్ని కోరడంతో గో సంరక్షకుల యొక్క కొత్త సమస్య, గో సంరక్షణ కొత్త సమస్య బయటకు వచ్చింది.